లేక రోజు నేను చేసిన తప్పులేంటి, మైండ్లో అయితే 3 ప్రసాదాలు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయా. పిండి దీపాలు అయితే ఫస్ట్ టైం పెట్టాను, అవి కుదరలేదా కుదిరినాయా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ పల్లెటూరు వ్లాగ్స్. ఇప్పుడైతే ఇది తొలేకాదశి రోజు నేను ఏ పూజ చేశాను, తొలేకాదశి రోజు ఎలా చేశాను అన్నదైతే వీడియో తీసాను అనమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే తులసాకులు కోస్తున్నాను. తులసాకులు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి వచ్చేసి మాల వేసుకుంటే చాలా మంచిదంట, అందుకని చెప్పేసి నేను తులసాకు అయితే కోసుకున్నాను. నాకు కొంచెం సరిపడా ఉన్న దాంట్లో మంచిది చూసి కోసుకున్నాను. అలా అయితే కోసుకోవాలంట, పురుగు పట్టింది అలాంటివి కోసుకోకూడదంట. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంట్లో ఉన్న పూలు అయితే కొన్ని కోసుకున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవటం కుదరలేదు. వీలున్నంత వరకు అయితే ఆ రోజు పసుపు కలర్ పూలు పెడితే చాలా మంచిదంట అని నేను విన్నాను. తర్వాత అయితే విన్నాను, నాకైతే అవైలబుల్గా లేవు కాబట్టి ఇంట్లో ఉన్న పూలనే నేను ఎలాగో కొన్నైనా పర్వాలేదని చెప్పేసి నేను ఆ కొన్ని కోసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే పండగ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి, పండగ వైబ్ అనమాట. వైబ్ అంటే ఇంకా మనం ఇంటిని శుభ్రం చేసుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం అనమాట. ఇప్పుడైతే నేను గ్యాస్ పొయ్యిని అయితే తుడిచారని చెప్పారని పులిహారం చేశాను అనమాట. చింతపండు అయితే ఉడకబెట్టేశాను, అందుకని చెప్పేసి అలా పడిపోయింది. నెక్స్ట్ అయితే పొయ్యి దగ్గర కూడా మక్కాయ శుభ్రంగా పొయ్యి కడిగేసి మక్కాయ కూడా ముగ్గేసి పసుపు కుంకుమ వేసేసింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పాలపిండి కోసం అయితే నేను పేలాలు ప్లస్ బెల్లం యాలక్కాయలు అయితే మిక్సీలో వేసి పక్కన పెట్టాను. ఇంకా మిక్సీ అయితే వేయలేదు. ఇంక ఇప్పుడైతే సేమియా పాయసం అయితే చేద్దామని ఇంకా పొయ్యి మీద పెట్టాను అనమాట. నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను, 3 ప్రసాదాలు అయితే చేద్దామని చెప్పేసి. అలానే నేను అనుకున్నట్టే చేసేసాను అనమాట. పాలైతే చూసారు ఎంత చక్కగా పొంగొచ్చాయో. నాకైతే ఇలాంటివి జరిగినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడుకో మరిగి పొంగితే అది ఏదో అనిపిస్తుంది అనమాట. తొందరగా ఫాస్ట్గా పొంగొస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇంకా పేలాల పిండి అయితే మిక్సీ కూడా వేసుకొని వచ్చేసాను అనమాట. సేమియా పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా పేల పిండి అయితే ఇలా నోకుగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. ఇదైతే ఉండాలి చేస్తున్నాను. నువ్వులు ప్లస్ కొబ్బరి నేతిలో వేయించేసి బెల్లం వేసి దాంట్లో యాలక్కాయలు వేసి మిక్సీ వేసాను అనమాట. మిక్సీ వేసి ఇస్తే ఆల్మోస్ట్ మిక్సీ వేస్తే మాత్రం ఉండలుగానే వస్తుంది అనమాట. గట్టిగా వచ్చేసి చూడండి ఎలా ముద్దగా వచ్చిందో. ఇలా ఇవైతే ముద్దలు చేసుకొని పెట్టేసాను అనమాట. ఇవైతే 3 ప్రసాదాలు నేను రెడీ చేసి పెట్టాను. సేమియా పాయసం ప్లస్ కొబ్బరి నువ్వులు ఉండలు ప్లస్ పేలపిండి అయితే. ఇంకా నెక్స్ట్ అయితే పిండి దీపాల కోసం అయితే ఇంకా నేను పిండి అయితే కలుపుకుంటున్నాను. బెల్లము, ఆవు నెయ్యి ప్లస్ వరిపిండిలో కొంచెం మా ఆవు కొంచెం పాలు ఇచ్చింది, ఆ పాలు పోసి కలిపాను అనమాట శుభ్రంగా. ఇంకా వాటితో పాటు నీళ్ళు కూడా వేసాను. నా దగ్గర అయితే అరటికాయ అయితే అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇంకా ఉన్న నీళ్ళు ఆ పాలుతోనే కొంచెం నీళ్ళు యాడ్ చేసి కలిపాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలో నానేసాను కదా, అవైతే యాలక్కాయలు అనమాట. ఈరోజు తొలి ఏకాదశి రోజు యాలక్కాయలు మాలేస్తే చాలా మంచిదంట. ఒక 27 యాలక్కాయలు అయితే తీసేసుకొని వాటిని నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని ఇంకా మళ్ళీ పిండి అయితే కలిపేసుకొని ఇంకా వీటిని అయితే రెడీ చేసుకుంటున్నాను. పిండి దీపాలు అయితే నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట నేను పిండి దీపాలు చేయటం. కానీ తొలి ఏకాదశికి ఇంత ఏదో మామూలుగా దీపారాధన చేసి ఒక ప్రసాదం పెట్టేయటమే వరకు నాకు తెలుసు, కానీ ఇంక ఈ తులసి మాల వేయటం ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట. అది నేను ఫోన్లో చూసేసి ఇంక ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకుంటే మంచిదంట అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే యాలక్కాయలు అయితే కుచ్చేస్తున్నాను అనమాట. ఒక సూదిలో దారం ఎక్కించుకొని దానికి పసుపు అయితే రాసేసుకొని ఇంకా యాలక్కాయలు అయితే కుచ్చేసుకోవాలన్నమాట. 27 యాలక్కాయలు నానిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే తులసి మాల కట్టుకుంటున్నాను. తులసి అయితే చెప్పాను కదా నేను ఇంతకుముందు ఫ్రెష్గా ఉన్న తులసి ఆకులు తెచ్చి కట్టేసుకోవాలని చెప్పేసి. ఏ పురుగు ఉండకూడదు, కంకి ఉండకూడదంట. నేనైతే విన్నాను. కంకి అంటే ఇంకా అది లేని పరిస్థితుల్లో చేసేది ఏం లేదనుకోండి. కంకి నేను లేని ఆకులే తెచ్చేసుకొని కట్టేస్తున్నాను అనమాట. నేనేం చేస్తానంటే నార్మల్గా దారంతో ఎలా అయితే కట్టుకుంటామో, పూలు ఎలా కట్టుకుంటామో అలానే కట్టేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ దేవుడి గది ఇలా ఉందనమాట. ప్రజెంట్ అయితే మొత్తం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్కి ఇలా రెడీ చేశాను అనమాట.
మొత్తం పిండి దీపాలు, సపరేట్ దీపం, ఇంకా అగరవత్తులు, ప్రసాదాలు అన్నీ పెట్టేశాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఆరతి ఇవ్వడమే అనమాట. నేనైతే ముందు ఆల్రెడీ పీటలకు కుంకుమ పసుపు రాసేసి గంధం బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టేశాను అన్నమాట. ఇంకా దాని మీద పేపర్లు వేసేసి అలా చేశాను. ఇంకా అలా చేసిన తర్వాత దేవుడి పటాలు యాజ్ యూజువల్గా తుడుచుకొని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. వాటికే తులసి మాల, యాలుక్కాయల మాల, ఇంకా ప్రసాదాలు. ఇంకలోపు మా ఆయన కూడా వచ్చేసి రమ్మని పిలిస్తే వచ్చేసి కొబ్బరికాయ కొట్టాడు అనమాట. ఎందుకంటే ఇంటికి యజమాని కూడా కొంచెం పూజ చేస్తే మంచిదని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొట్టించేసాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా హారతి ఇస్తున్నాను అనమాట. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం దీపం, ధూపం, పుష్పం, నైవేద్యం సమర్పయామి అని అనుకోవాలన్నమాట. ఇంకా అనుకొని మనకు నచ్చినవి వెంకటేశ్వరుల స్వామి కానీ, శివయ్య కానీ, ఇంకా పాటలు, స్తోత్రాలు, నామావళి, ఇంకా మనకి ఏదొస్తే అది. నాకైతే అవన్నీ ఏమీ రావు కాబట్టి నేను పాటలు పెట్టుకొని పాడుకుంటా పూజ అయితే చేశానన్నమాట. ఇంకో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ, ఇంక ఇలాంటివి అనుకుంటా, నామాలు అనుకుంటా ఇంకా పూజ అయితే చేశానన్నమాట. నేను ఇంకైతే పూజ అయితే కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట. మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. నాకు ఆశీర్వాదం ఇస్తుంటే మా దక్షిత ఎడుతుంటే వాడిని ఎత్తుకొని అయితే ఇస్తున్నాడు. ఇలా ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలియదు కానీ ఇంకా వాడు ఏడుస్తున్నాడు కాబట్టి తప్పదు కాబట్టి ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను ఆరతి అంతా అయిపోయిన తర్వాత మా దక్షిత వచ్చేసి గంట కొడుతున్నాడు. ఇది ఒకటి సన్నివేశం, మంచి సన్నివేశం, మనసుకు మంచిగా అనిపించే సన్నివేశం అనమాట. వాడు ఎందుకు అలా చూస్తున్నాడు అంటే ప్రసాదాల కోసం అనమాట. చిన్నపిల్లలు అంతే కదా, ప్రసాదాలు ఉంటే చాలు వాళ్ళకి. ఇంకా పోతే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే తులసి మాల అయితే డబల్ దారం వేసి దానికి పసుపు రాసి అయితే ఇంకా కట్టాలన్నమాట. అలా చేయకుండా ఇంకోటి ఏంటంటే ఈరోజు తులసి ఆకులు అయితే కోయకూడదంటే నేను చేసిన పూజలో కానీ, నేను మాట్లాడే మాటలో కానీ ఏదైనా తప్పుంటే క్షమించండి ప్లీజ్. మీరు ఎలా చేసుకున్నారో తొలి ఏకాదశి రోజు పూజ నాకైతే కామెంట్స్ అయితే చేయండి ప్లీజ్.